తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో బొప్పాయి సాగు మార్కెట్ పరిస్థితులను కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుతం కిలో బొప్పాయికి 17 నుంచి 18 వరకు ధర లభిస్తోంది అని అన్నారు. వ్యాపారులతో చర్చించి రైతులకు స్థిరమైన ధర దక్కేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. విత్తనాల ధరలు తగ్గించి సాగు వ్యయాన్ని తగ్గించేలా చూస్తామని అన్నారు. రైతులు ఎఫ్పీఓలుగా ఏర్పడి నేరుగా గ్రేడింగ్, ప్యాకింగ్, రవాణా చేపడితే అదనపు ఆదాయం లభిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత హార్టికల్చర్ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వాళ్ళే చేస్తారు, వాళ్ళకు రూపాయి వరి అంటారు, మ్యాంగోలు అట్లా ఆ ఊరు వాళ్ళే ఒక లారీ మాట్లాడుకొని వాళ్ళే యార్డ్కి వేస్తారు. ₹1 అతనికి ఎక్కువ వస్తుంది. దాని మీద మీరు అలా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. 60 years ఓవరేజ్ ట్రీస్ ఉంటాయి కదా, వాటన్నిటిని తీసేస్తున్న చోటంతా ఆయిల్ ఫిల్టర్స్ ఈజీగా వస్తాయి సార్. మ్యాంగోతో కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా మోస్ట్ ప్రాఫిటబుల్ క్రాప్. అందుకని వాళ్ళకి ఎక్కువ దాని ద్వారా ఫార్మర్స్ అర్థం. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం, రైల్వే కోడూరు మండలం లోని ఉప్పరపల్లి పంచాయతీకి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి మనకి బొప్పాయి హార్వెస్ట్ సీజన్ కాబట్టి ఎట్లా అవుతుంది ఏంటి, రైతులకి ఎంత మేరకు ప్రైస్ వస్తుందనే దాన్ని చెక్ చేయడం కోసం రావడం జరిగింది. మనందరికి తెలిసిందే, ముఖ్యంగా రైల్వే కోడూరు నియోజకవర్గం అంతటా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే మనకి ముఖ్యంగా యూపీ, గుజరాత్, ఢిల్లీ నుంచి ఉన్నటువంటి సేట్లు ఇక్కడికి వచ్చి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా వాళ్ళు భరించే విధంగా ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఇట్లానే నడుస్తుంది. ఈ సంవత్సరం మనం రేట్లు కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతానికి ₹17 కేజీకి ఉంది. మనకి ఇది సుమారుగా ₹20, ₹16 మధ్యలో గడిచిన నెల రోజుల నుంచి అటు ఇటు వెళ్తా ఉంది, ₹1 అటు ఇటు. మనం కూడా జిల్లా యంత్రాంగం కూడా ముఖ్యంగా ఈ సేట్లని, అదేవిధంగా మధ్యవర్తులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ జాయింట్ కలెక్టర్ రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా కలెక్టరేట్కి పిలిచి నెల రోజుల క్రితమే గట్టిగా చెప్పి ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఎవరు కూడా నష్టపోకూడదని చెప్పడంతో ప్రైస్ కూడా ఈసారి స్టేబుల్ అయింది. మనం చూసుకున్నట్టయితే గత సంవత్సరం ఒకానొక దశలో ₹5-6 కూడా వెళ్ళిన పరిస్థితి. అప్పుడు జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం కూడా ఇంటర్వ్యూన్ అయ్యి ₹9 మినిమం పెట్టారు. ఈసారి కొంచెం మనకి మార్కెట్ కూడా బాగుండటం తోటి సుమారుగా ₹17-18 దగ్గర రేటు వస్తుంది. మిగతా చోట్ల కూడా రేటు మంచిగా ఉంది. కాకపోతే ఈసారి రైతులు మాట్లాడిన తర్వాత చెప్పింది ఏంటంటే, ముఖ్యంగా ఏదైతే వాళ్ళకి సీడ్ కాస్ట్ ఎక్కువ పడుతుందని చెప్తున్నారు. సుమారుగా ₹25 నుంచి ₹30 ఒక సీడ్ ఒక ప్లాంట్ కి అవుతుందని చెప్తున్నారు. దానికోసం కూడా ఈ నెల, వచ్చే నెలలో కూడా ఎప్పుడైతే ముఖ్యంగా ఇప్పుడు సీడ్ వస్తుందో నెక్స్ట్ క్రాప్ కోసం మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువ ప్రైస్ పడకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందనేది కూడా రైతులందరికీ కూడా హామీ ఇస్తున్నాను. తిరుపతి జిల్లా రైల్వే